వెల్కమ్ బ్యాక్ టు డే 36 డైట్ వీడియో. నేనైతే డే 1 నుంచి డైట్ వీడియోస్ అయితే పెడుతున్నా. నేను ఇప్పటికీ 6 kgs కంప్లీట్ చేసుకున్నా. ఎవరైనా బరువు తగ్గాలంటే వెళ్ళి చూడండి. నేను ఇంకా ఎక్సర్సైజ్ వీడియో కూడా ఆల్రెడీ పెట్టేసిన, ఇంకా 5 kgs వీడియో కూడా పెట్టేసిన అనమాట. చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి. నేను ఎలా తగ్గింది ఏంటి, ఎందుకు నేను ఎంత తగ్గాలనుకున్నా, ఈ 1 monthలో నేను నా పొట్ట ఎంత తగ్గింది, ఎన్ని ఇంచెస్ తగ్గింది, ఇంకా ఎక్సర్సైజ్ వీడియోలో మెజర్మెంట్స్ ఎట్లా చూసుకోవాలి మన ఇంచ్ లాస్ కావడానికి అని అన్ని డీటెయిల్స్ చెప్పినా వెళ్ళి చూడండి. ఇంక ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, నా పేరు శ్రీవాణి డైరంగ్లో. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఎంత లైక్ చేస్తే ఎన్ని లైక్లు వస్తే నా వీడియోస్ అనేది అంత రీచ్ ఉంటుంది అనమాట, జనాలకి అంత వెళ్తుంది. అలాగే స్కిప్ చేసుకుంటూ మాత్రం అస్సలు చూడకండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా స్కిప్ చేయకండి అని. ఎందుకంటే కొందరు ఓన్లీ ఏం తింటున్నా అనేది చూస్తారు, ఇంకా వెయిటే చూస్తారు అనమాట. ఎందుకంటే హెల్త్కి సంబంధించిన వీడియోలు నావే కాదు, ఎవరైనా సరే స్కిప్ చేసుకుంటూ మాత్రం చూడకండి, ఓకేనా. ఈరోజు అయితే వెయిట్ చూసుకోలే, ఎక్సర్సైజ్ చేయలే, వాకింగ్కి వెళ్ళలే, ఏది లేదనమాట. నేను ఆ రోజు నాకు చాలా పని ఉండే, కొంచెం ఇంట్లో పని అంతా క్లీన్ చేసుకున్నాను. చాలా రోజులు బిజీగా ఉంటుంది రోజంతా అనేసి ఆ రోజు ఆపేసిన. ఇంకా వెయిట్ కూడా అంత తగ్గట్లే, రోజు అదే ఉంటుంది కదా. 71 నెంబర్ అయితే మస్తు సతాయిస్తుంది. 9 days పట్టింది నాకు, కానీ కదిలింది. 6 kgs కంప్లీట్ అయినా 7 kg కూడా కంప్లీట్ అయికొస్తున్నది ఇప్పుడు. ఇంకా ముందు వస్తాయి వీడియోస్ అయితే. నేనైతే డైట్ మార్చుదాం అనుకుంటున్నా. ఇంకా అంటే స్లోగా తగ్గుతున్నాను. అదే 4-5 రోజుల నుంచి అదే వెయిట్ ఉంది కదా, అంటే ఒకరోజు 60, ఒకరోజు 80, ఒకరోజు 60, ఒకరోజు 80, ఇదే నెంబర్ చూపిస్తుంది. అందుకే ఈ 71 నెంబర్ చాలా సతాయిస్తుంది అనేసి నేను డైట్ కొంచెం మార్చుదాం అనుకుంటున్నా. అది ముందు వచ్చే వీడియోలో చూద్దురు కానీ. ఇప్పుడైతే నేను దోశ, ఇంకా అదేంటి బాదం పప్పు తీసుకున్నా, కొంచెం చట్నీ తీసుకున్నా. ఆ దోశ వచ్చేసి నేను అది వైట్ రైస్ మినపప్పుతో చేసింది. ఇంకా కొన్ని పప్పులు అంటే అన్ని పెసరపప్పు, రెడ్ పప్పు, కందిపప్పు, ఇలాంటి పప్పులు ఉంటాయి కదా, ఇవన్నీ వేసి చేసిన అనమాట. అది వైట్ రైస్ కొంచెం వేసిన, కాకపోతే అదే రేషన్ బియ్యం ఉంటాయి కదా, కొంచెం వేసి చేసిన. మిగతా పప్పులన్నీ ఎక్కువ వేసిన కాబట్టి ఏంగా తినొచ్చు. నేను ఫస్ట్ నుంచి తింటూనే ఉన్నా. కానీ రేపు వెయిట్ చూడండి ఎంత ఉన్నా, ఎల్లుండి ఎంత ఉన్నా మీకు చూసి అర్థమవుతుంది. నిన్నమన్నా సేమ్ అంతే ఉన్నాను, మీరు ఫీల్ కాకండి. నేను అసలు వెయిట్ని పట్టించుకుంటే లేను, ఎందుకంటే నాకు డ్రెస్సులు తెలుస్తున్నాయి అనమాట, లూజ్ అవుతున్నాయి ఇంకెట్లున్నాయి అనేసి. నాకు ఇంచ్ లాస్ తెలుస్తుంది. నేను ఇక్కడైతే ఇంకా టిఫిన్ చేసేసినాక ఇక్కడ ఏమంటారు యాపిల్ సీడర్ వెనిగర్ అయితే తాగుతున్నా. ఏబీసీ జ్యూస్ తాగేస్తున్నా 12కి అట్లా. తాగినాక ఒక 1 hour అట్లా గ్యాప్ ఇచ్చి లంచ్ అయితే చేస్తున్నా. ఇక లంచ్కి వచ్చేసి కొంచెం వైట్ రైస్, ఇంకా అన్నంకాయ కూర, అదే సొరకాయ, ఇంకా క్యారెట్, కీరదోసకాయ, పన్నీర్, ఒకటి ఎగ్ అనమాట. పన్నీర్ వచ్చేసి కొంచెం ఇట్లా రోస్ట్ చేసుకున్నా, అంటే కొంచెం ఆయిల్ వేసి, మీకు అట్లా ఎక్కువగా అనిపిస్తున్నట్టుంది కానీ అంటే అది అటు ఇటు పడ్డాయి, అందుకే అట్లా ఆయిల్ అంటుంది ప్లేట్ అంతా, కొంచెం మీకు ఎక్కువ అనిపిస్తుందేమో. ఇంకా నేను ఒక కామెంట్ చేసి ఆయిల్ ఎక్కువ ఉంది మీ కర్రీలో అని, ఒక ఏది 21 days ఏదో వంకాయ కర్రీలో. అవును, అందులో ఎక్కువనే ఉంది. నేను ఆయిల్ ఎక్కువ, మా పిల్లలు తినరు కర్రీ అనుకుంటే నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేస్తాను అనమాట. వాళ్ళు కూడా కూరగాయలు తినాలి కానీ. నేను ఏం చేస్తాను అంటే కర్రీ వేసుకొని నేను కొద్దిసేపు అలాగే ఉంచితే ఏమవుతుందంటే ఆయిల్ అనేది మొత్తం కిందికి జారిపోయి ఉంటుంది అనమాట. నేను పైన ఉన్నది మొత్తమే అది ఓన్లీ తింటా, అదొక్కటే తింటా. మీకు కూడా ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఉందనుకుంటే మీ కర్రీస్లో ఎప్పుడైనా ఎక్కువైంది అనుకుంటే అట్లా ట్రై చేయండి. నేను ఇప్పుడు లంచ్ అయితే చేసేస్తున్నా. ఇంకా ఇన్ని డేస్ నాకు ఫస్ట్ నుంచి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఇది 73 నెంబర్ కూడా ఇలాగే సతాయించింది చాలా రోజులు. అది కూడా ఒక 6 days అట్లా 7 days ఏం పట్టింది అనుకుంటా, చాలా రోజులు పట్టింది తగ్గడానికి. అప్పుడప్పుడు మనకి ఫుడ్ అలవాటు అయ్యో, లేకపోతే మజిల్ గెయిన్ అయ్యో, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట, తగ్గినట్టు చూపేది వెయిట్ మిషన్లో. అందుకే మీరైతే నేను ప్రతిసారి చెప్తున్నా, వెయిట్ మిషన్ అయితే నమ్ముకోకండి. చూసుకోండి, డైలీ చూసుకోవాలి మన వెయిట్ అనేది, మనము ఏ మిస్టేక్ చేసినాం ఏంది అనేది తెలుస్తుంది. కానీ ఒక్కొక్కసారి కరెక్ట్గా తిన్నా కూడా తగ్గట్లేము. సేమ్ డైట్ ఇంతకుముందు తిన్నదే మన తిన్నదే తింటున్నాం, అయినా కూడా వెయిట్ తగ్గట్లే అంటే ఒక్కొక్కసారి మజిల్ గెయిన్ అవుతుంది. అందుకే మీరైతే కంగారు పడకండి. మీరు ఓన్లీ ఇంచ్ లాస్ట్నే నమ్ముకోండి. నాకు ఆ డ్రెస్ తెలుస్తుంది, ఇప్పుడు వేసుకున్న డ్రెస్సు నాకు ఎంత లూజ్గా ఉంది అంటే అసలు చూడండి, మీకు ముందర ఎట్లుందో లూజ్ అయిపోయింది. నాకు చాలా 1 year నుంచి వేసుకోకుండా పెట్టిన డ్రెస్సులన్నీ ఇప్పుడు కొంచెం ఫిట్ అవుతున్నాయి, అంటే పడుతున్నాయి అనమాట, మంచిగా సెట్ అవుతున్నాయి. ఇంకా చాలా కొన్ని డ్రెస్సులు ఉన్నాయి ఇంకా
ఇంకా తగ్గాలి. ఇంకా అన్ని డ్రెస్సులు మంచి పట్టాలే వేసుకోవాలి. ఇంకా శారీస్, బ్లౌజులు ట్రై చేయలేదు. ట్రై చేయాలి అవి కూడా ఎట్లా ఉన్నాయి ఏంటి అనేసి. ఇంకా ఇప్పుడు నేను 70 కేజీస్ ఉన్నాయి. మీకు ఇంకా నేను 70 కేజీస్ ఉన్నా. ఇంకా వస్తుంది మీకు ఇంకా 71 చూపిస్తుంది కానీ 70 కేజీస్ కంప్లీట్ అయిపోతాయి అనమాట నాకు ఇవి వాయిస్ ఇచ్చేసరికి. మీకు ముందు ముందు వస్తాయి అనమాట వీడియోస్ అయితే. ఇంకా నేను 68 నెంబర్ అట్లా చూసినాక చెక్ చేసుకోవాలి బ్లౌజులు కూడా పడుతున్నాయా లేవా అనేసి, సెట్ అవుతున్నాయా అని. ఇక్కడైతే నేను డిన్నర్ చేసేసిన. ఈవినింగ్ చాయ్ తాగేసినాక నైట్కి డిన్నర్కి వచ్చేసి నేను చపాతి ఇంకా ఆనకాయ కూర అయితే తీసుకున్నా. ఇంతే నా డిన్నర్ వచ్చేసి. నేను రేపు ఈరోజు చూసి రేపు కూడా వెయిట్ తగ్గకపోతే డైట్ మారుదామని ఫిక్స్ అయినా అనమాట. కానీ తగ్గింది వెయిట్ చూడండి. ఈరోజు రేపు లాస్ట్ అంతే వెయిట్ తగ్గడంలో. ఇంకా తర్వాత మూవ్ అయిపోయింది అనమాట. మీరు కూడా ఇట్లా కంగారు పడకండి, ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నేను చెప్పే మాటలు కూడా మీకు కొంచెం ఏమంటారు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా, ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం డే 37లో అయితే, ఓకేనా. బాయ్ బాయ్.